నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ వాళ్ళు మనకి నాన్ టీచింగ్ పోస్ట్ అనేది రిలీజ్ చేసినారు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 1377 పోస్టులు. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. సో ఈ నాన్ టీచింగ్ పోస్టులు అనేది మనకు డిఫరెంట్ కేటగిరీస్లో రిలీజ్ చేసినారు. అండ్ ఈచ్ కేటగిరీకి కూడా క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సాలరీ రేంజెస్ కూడా పోస్ట్ని బట్టి ఉంటుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలా మీ క్వాలిఫికేషన్ బట్టి అని. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనము ఫీమేల్ స్టాఫ్ నర్స్ గురించి తెలుసుకుందాము. పోస్ట్ కోడ్ వచ్చేసి 1 అండ్ ఇది గ్రూప్ బి కేటగిరీ కింద వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకు 121 ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు చూడండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకు ఫీమేల్ స్టాఫ్ నర్స్కి బీఎస్సీ హాన్స్ నర్సింగ్ అనేది చేసి ఉండాలా, లేదంటే బీఎస్సీ నర్సింగ్ అయినా చేసి ఉండాలా. ఓకే, అలాగే మనకు రిజిస్టర్డ్ నర్స్ అంటే ఏదైనా ఒక హాస్పిటల్లో మనము నర్సుగా రిజిస్టర్ చేసుకోవాలా, లేదంటే నర్స్ మిడ్ వైఫ్కి అయినా కూడా మనము స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ కింద రిజిస్టర్ చేసుకుంటే మనము ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలా, 2.5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలా. అది కూడా హాస్పిటల్ 50 beds హాస్పిటల్లో 2.5 years మనము వర్క్ చేసి ఉండాలా. అండ్ దాంతోపాటు మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది వచ్చి ఉండాలా. అంటే ఎన్విఎస్ అంటే సెంట్రల్ కాబట్టి అందులోనూ డిఫరెంట్ స్టేట్స్లో ఎక్కడైనా మనకు జాబ్ ఇవ్వచ్చు. సో అందుకోసమనే ఇంగ్లీష్ అండ్ హిందీ మ్యాండేటరీగా వచ్చి ఉండాలా. అంటే అవతల వాళ్ళు మాట్లాడితే మనం అర్థం చేసుకోవాలి. పే స్కేల్ వచ్చేసి ఫిమేల్ స్టాఫ్ నర్స్కి లెవెల్ 7 కింద ఇస్తారు. 44,900 నుంచి 1,42,400 వరకు మనకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years వరకు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 2 వచ్చేసి మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇచ్చాడు. ఇది కూడా గ్రూప్ బి కేటగిరీ కింద వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకు 5 ఇచ్చారు. అండ్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు చూడండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మనము డిగ్రీ చేసి ఉండాలా. అండ్ అలాగే 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలా. ఎందులో అంటే మనకు అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మనకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ అలాగే ఏజ్ వచ్చేసి మనకు 23 years నుంచి 33 years వరకు ఎలిజిబుల్. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 కింద ఇస్తారు. 35,400 నుంచి 1,12,400 వరకు మన శాలరీ అనేది ఫిక్స్ చేశారు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3 వచ్చేసి గ్రూప్ బి కిందనే వస్తుంది. ఆడిట్ అసిస్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకు 12 ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీకామ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ అలాగే మనకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే అకౌంట్ సెక్షన్లో ఎక్కడైనా మనకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలా. గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆర్ అటానమస్ ఆర్గనైజేషన్స్ అని ఉంటుంది కదా, అలాంటి చోట మనకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఆడిట్ అసిస్టెంట్ పోస్ట్కి మనము ఎలిజిబుల్. అండ్ అలాగే శాలరీ లెవెల్ 6 కింద ఇస్తారు. 35,400 నుంచి 1,12,400 వరకు మనకు శాలరీ అనేది ఫిక్స్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. పోస్ట్ కోడ్ 4లో వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. ఇది కూడా మనకు గ్రూప్ బి కిందనే వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 4 ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు పీజీ అంటే మాస్టర్స్ డిగ్రీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అయి ఉండాలా. లేదంటే మన మాస్టర్స్ లెవెల్లో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ పే స్కేల్ వచ్చేసి మనకు లెవెల్ 6 కింద ఇస్తారు. 35,400 నుంచి 1,12,400 వరకు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years. పోస్ట్ కోడ్ 5 వచ్చేసి లీగల్ అసిస్టెంట్. ఇది కూడా గ్రూప్ బి కేటగిరీ కిందనే వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 1 ఉన్నాయి. అండ్ అది కూడా అప్పర్ రిజర్వేషన్లోనే ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి లీగల్ అసిస్టెంట్కి మనకు డిగ్రీలో లా ఉండాలి. అంటే బిఏ ఎల్ఎల్బి అని ఉంటుంది కదా, అది చేసి ఉండాలా. అండ్ దాంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలా. అంటే లీగల్గా ఏమన్నా కేసెస్ హ్యాండిల్ చేసామా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ లేదంటే అటానమస్ బాడీలో కానీ అలాంటి చోట.
సో వాళ్ళకైతే ఎలిజిబుల్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు కూడా కంప్యూటర్ ఆపరేషన్ అనేది వచ్చినుండాల, అండ్ హిందీ ఇంగ్లీష్ కూడా మనకు మాట్లాడడానికి వచ్చినుండాల. అండ్ శాలరీ రేంజెస్ వచ్చేసి లెవెల్ 6 కింద ఇస్తారు. 35,400 నుంచి 1,12,400 వరకు. అండ్ ఏజ్ లిమిట్ 22 అండ్ ఏజ్ లిమిట్ 23 to 35 years. పోస్ట్ కోడ్ 6 స్టీనోగ్రాఫర్. ఇది వచ్చేసి గ్రూప్ సి కేటగిరీ కింద వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 23 ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ స్టీనోగ్రాఫర్ పోస్ట్ వచ్చేసి మనకు 12th పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే చాలు. అండ్ దాంతోపాటు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఎవరన్నా కూడా మనకు డిక్టేట్ చేస్తే 10 minutesలో 80 words అనేది టైప్ చేయాలా. అదే ఇంగ్లీష్లో అయితే 50 minutes, హిందీలో అయితే 65 minutes. అదే కంప్యూటర్లో టైప్ చేసుకోవాలి. అండ్ శాలరీ రేంజెస్ వచ్చేసి లెవెల్ 4 కింద ఇస్తారు. 25,500 నుంచి 81,100 వరకు. ఏజ్ లిమిట్ 18 to 27 years. ఎవరైనా కూడా ఇంటర్మీడియట్ చేసిందంటే వాళ్ళకు స్టీనోగ్రాఫర్ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి నీట్గా. జస్ట్ మీకు స్కిల్ టెస్ట్ ఉంటే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 7 కంప్యూటర్ ఆపరేటర్. ఇది వచ్చేసి గ్రూప్ సి కేటగిరీ కింద వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 2 ఉన్నాయి. ఆ 2 కూడా మనకు అప్పర్ రిజర్వేషన్లోనే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి బీసీఏ ఆర్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదంటే బీఎస్సీ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీలో చేసానంటే వాళ్ళు ఎలిజిబుల్. లేదంటే బీటెక్, అది కూడా కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీలో ఎవరైనా చేసిందంటే వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. అండ్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 4 కింద ఇస్తారు. 25,500 నుంచి 81,100 వరకు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకు అవసరం లేదు. పోస్ట్ కోడ్ 8 ఇది కూడా గ్రూప్ సి కేటగిరీ కిందనే వస్తుంది. క్యాటరింగ్ సూపర్వైజర్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 78 ఉన్నాయి. అది కూడా కేటగిరీ వైజ్ ఇక్కడ మనము అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ అప్పర్ రిజర్వేషన్లో 44, ఈడబ్ల్యూఎస్లో 7 అలాగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకసారి ఈ టేబులర్ కాలంని నీట్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది క్యాటరింగ్ సూపర్వైజర్కి వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, లేదంటే మనకు ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ అనేది క్యాటరింగ్లో ఉండాలి. అండ్ దాంతోపాటు 10 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్లో సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎప్పుడైతే మనకు ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ క్యాటరింగ్లో ఉంటుందో దానికి మాత్రమే 10 years ఎక్స్పీరియన్స్ అడిగారు. అది కూడా డిఫెన్స్ సర్వీసెస్లో రెగ్యులర్ బేసిస్ కింద చేసిన వాళ్ళకి. ఓకే, మీకు ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్లో సర్టిఫికేట్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్ట్. అండ్ ఏజ్ లిమిట్ 35 years. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 4 కింద ఇస్తారు. 25,500 నుంచి 81,100 వరకు. పోస్ట్ కోడ్ 9 గ్రూప్ సి కేటగిరీ కింద వస్తుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 21 ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ వచ్చేసి ఈ టేబులర్ కాలంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలా. అండ్ దాంతోపాటు 1 minute 30 words అనేది ఇంగ్లీష్లో టైప్ చేయాలా. లేదంటే 1 minute 25 words అనేది హిందీలో టైప్ చేయడానికి వచ్చి ఉండాలా. లేదంటే సిబిఎస్ఈ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఉండాలా. అండ్ దాంతోపాటు వొకేషనల్ సబ్జెక్టుగా ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియట్ ప్రాక్టీసెస్ అనేది ఉండాలా. అదే మనకు డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేషన్ ఉండాలా. అండ్ కంప్యూటర్ ఆపరేషన్ అనేది బాగా వచ్చి ఉండాలా. అండ్ మనకు ఎక్స్పీరియన్స్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ కానీ అటానమస్ ఆర్గనైజేషన్లో కానీ మనకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్తో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో మనము ఈ పోస్టుకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 కింద ఇస్తారు. 19,900 నుంచి 63,200 వరకు. అదే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 27 years. పోస్ట్ కోడ్ 10 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి కేటగిరీ కింద వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 360 ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి టేబులర్ కాలంలో.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సేమ్ అదే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, బట్ ఇది వచ్చేసి మనకు జేఎన్వి క్యాడర్ కింద వస్తుంది. అదే ఇంతకుముందు అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, హెచ్క్యూ అంటే మనకు హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు పోస్టింగు. ఇంకొకటి వచ్చేసి జేఎన్వి క్యాడర్ కింద వస్తుంది. జేఎన్వి కిందనే మనకు 300+ వ్యాకెన్సీస్ ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్స్ అంతా సేమే, ఇంటర్మీడియట్తోనే మనము అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 11, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 128 ఉన్నాయి అండ్ కేటగిరీ వైజ్ కూడా ఇలా మనకు డిఫరెన్షియేట్ చేశారు చూడండి టేబుల్ కాలంలో. అండ్ ఇది గ్రూప్ సి కింద వస్తుంది, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మనకు ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ అలాగే ఐటీఎస్ సర్టిఫికెట్ అనేది ఉండాలి, అది కూడా ఎలక్ట్రీషియన్గా కానీ వైర్మెన్గా కానీ. అండ్ దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, ఎలక్ట్రికల్గా కానీ వైరింగ్ కానీ ప్లంబింగ్ కానీ ఈ వర్క్స్ అన్నీ కూడా మనం చేసి ఉంటే దానికి మనము ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ అదే డిజైరబుల్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో మెయింటెనెన్స్గా. అండ్ పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 2 కింద ఇస్తారు, 19,900 నుంచి 63,200 వరకు. ఏజ్ లిమిట్ 18 to 40 years. పోస్ట్ కోడ్ 12, ల్యాబ్ అటెండెంట్ గ్రూప్ సి కేటగిరీ కింద వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 161 ఉన్నాయి అండ్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఇలా మనకు డిస్ట్రిబ్యూట్ చేశారు చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి వచ్చేసి మనకు 10th క్లాస్ సర్టిఫికెట్స్తో పాటు మనకు ల్యాబొరేటరీ టెక్నిక్స్లో డిప్లొమా చేసి ఉండాలా, లేదంటే మనము 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది లెవెల్ 1 కింద. ఏజ్ లిమిట్ 18 to 30 years. పోస్ట్ కోడ్ 13, మెస్ హెల్పర్ గ్రూప్ సి కేటగిరీ కింద. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 442 అండ్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు, అబ్జర్వ్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది మెస్ హెల్పర్ పోస్ట్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన ఉండాల అండ్ 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాల, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసి ఉండేది, అది కూడా మెస్ హాల్స్లో. అండ్ దాంతోపాటు స్కిల్ టెస్ట్ని కూడా మనము పాస్ అవ్వాలి, ఎన్విఎస్ వాళ్ళు పెట్టే స్కిల్ టెస్ట్ని పాస్ అవ్వాలి. పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది లెవెల్ 1 శాలరీ కింద. ఏజ్ లిమిట్ 18 to 30 years. పోస్ట్ కోడ్ 14, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి కేటగిరీ కింద, అది కూడా మనకు హెడ్ క్వార్టర్స్లో. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 19 ఉన్నాయి అండ్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎలాంటి మనకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పే స్కేల్ 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది లెవెల్ 1 కింద. ఏజ్ లిమిట్ 18 to 30 years. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఇప్పటి వరకు మనము మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాము. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ దాంతోపాటు కూడా మనకు ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసిన తర్వాతనే మనకు పోస్ట్ అనేది ఇస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈచ్ స్టేట్లో ఎక్కడ మనకు సెంటర్ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ కూడా మనకు ఉంటుంది, అది విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు టోటల్గా 6 ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఉన్నాయి. అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం అండ్ కరీంనగర్. ఓకే, ఈ సెంటర్స్లోనే మనము ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఈచ్ పోస్ట్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది, బట్ కామన్గా ఉండేది ఏంటంటే రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వచ్చినుండల్లా అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ వచ్చినుండల్లా. అండ్ డిఫరెంట్గా ఉండేది ఏంటంటే లాస్ట్ సెక్షన్ అనమాట, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్, అంటే పోస్ట్ని బట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి మన సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది, అంటే మనం ఏం చదివి ఉంటామో ఆ సబ్జెక్ట్ మాత్రమే మనకు అందులో ఇచ్చి ఉంటారు. ఓకే, మిగతాదంతా కూడా అన్ని పోస్టులకు కూడా సేమ్గానే ఉంటుంది. చూడండి అంతా సేమ్గానే ఉంది, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ కానీ ఇలాగా.
అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 120 ఉంటాయి, 120 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది అండ్ 2.5 hours ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఫిమేల్ స్టాఫ్ నర్స్కి మాత్రమే 1500 రూపాయలు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఓన్లీ 500 రూపీసే ఉంటుంది, అది కూడా ప్రాసెసింగ్ ఫీజు. అండ్ రిమైనింగ్ అన్ని పోస్టులకు కూడా 1000 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి రిమైనింగ్ అన్ని పోస్టులకు కూడా 500 ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ క్యాండిడేట్ అయినా కూడా ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. బట్ దానికి తగ్గట్టుగా మనము అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకొని అప్లై చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్స్, ఓన్లీ ఒక పోస్ట్కే రెస్ట్రిక్ట్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సర్టిఫికెట్స్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేసినారు, దీన్ని మనం ఫిలప్ చేసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఈడబ్ల్యూసీ వాళ్ళకి అండ్ దాంతోపాటు ఓబీసీ వాళ్ళకు కూడా వాళ్ళే సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. దాన్ని మనము ఫిలప్ చేసుకొని దానికి అటాచ్ చేసుకొని మనము అప్లై అనేది చేసుకోవాలి. సో ఇప్పటి వరకైతే మనము నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము. లైక్ ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ఫీజు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని. సో nvs.ntaonline.in అనే వెబ్సైట్లోకి వస్తే మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలనే 3 స్టెప్స్లో ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్. కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ బార్ మీద క్లిక్ చేసుకోండి. అది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే మీ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ని క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ ఫామ్ అంతా కూడా మనము ఫిలప్ చేసుకోవాలి, మీ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు. అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30, అంతలోపు అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్, కమెంట్స్ అండ్ బయోలో ఇచ్చింటాను. యూ కెన్ అప్లై ఫ్రమ్ దేర్. ఆల్ ద బెస్ట్ గైస్.